హలో అండి. ఎలా ఉన్నారు అందరూ? మేమైతే చాలా బాగున్నాము. చాలా రోజులయిపోయింది కదా నేను వ్లాగ్ చేసి. చాలా రోజులేంటిలే, చాలా నెలలే అయిపోయింది. ఇంకా నెక్స్ట్ వచ్చే వీడియోలో ఏదైనా కొంచెం ఇన్ఫర్మేషన్ వీడియో చేస్తే బాగుంటుందని ఇంకొంచెం గ్యాప్ తీసుకున్నాను. సో, అదే ఈ వీడియో. మా ఇంటి వెనకాల మేము వ్యవసాయం స్టార్ట్ చేసామనమాట. వ్యవసాయమా? ఎంత పెద్ద పెద్ద పేర్లు ఎందుకులే అంటారా? అదేలెండి, గార్డెన్ బెడ్ పెడదామని. ముందైతే నా గురించి చెప్పాలి ఈ విషయంలో. నాకు అసలు ఇందులో నాకే కాదు, మా ఆయనకు కూడా బేసిక్ జీరో నాలెడ్జ్ కూడా లేదనమాట. మాకసలు ఏం తెలీదు. పెట్టాలని ఇంట్రెస్ట్ అయితే మాత్రం చాలా ఉంది. దానికోసం అయితే ముందు బెడ్ కొనేసి దాన్ని అసెంబుల్ చేసి చేసేసాం. ఇది చాలా, నేను ఎందుకు ఈ వీడియో చేద్దాం అనుకున్నానంటే, ఇది చాలా చిన్న ప్రాసెస్, ఏముంది బెడ్ పెట్టేయడం అనుకుంటారు కదా. బట్ దీంతో ఉండే హెడేక్లు మామూలుగా లేవు. మేము ఫేస్ చేసినవి అన్నీ, ఎవరికైనా కొత్తగా ఇలా బెడ్ పెట్టాలి అని అనుకున్న వాళ్ళు కమ్యూనిటీలో పర్టికులర్గా ఇన్ఫర్మేషన్ యూజ్ అవుతుందని చెప్పి చేస్తున్నాను అనమాట. సో హోప్ఫుల్లీ మీకు ఎవరికైనా యూజ్ అయితే మాత్రం చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఇస్తాను ఇందులో. ఏంటి అని అంటే, మేము చాలా ఈజీగా అందరిలానే వెనకాల ఏముంది, మన మన ఇల్లు మన బౌండరీసే కదా, మనం ఇంట్లో పెట్టేసుకోవచ్చు బ్యాక్ సైడ్ అనుకున్నాం. కానీ ఇక్కడ పర్మిషన్స్ మామూలుగా ఉండవండి. ఇంకోటి, మాకు జస్ట్ మా ఇంటికి అంటే జస్ట్ బ్యాక్ సైడే కొంచెం దగ్గరగా, ఇంటికి దగ్గరగా పెడదామంటే మాకేమో అటువైపు సన్ రావట్లేదు. దానికోసం ఏమైంది, ఇంటి బ్యాక్ సైడ్ అంటే వాళ్ళకి మా వెనకాల ఉండే వాళ్ళ ఇంటికి కొంచెం దగ్గరలో ఆ వాల్ దగ్గర పెట్టాల్సి వస్తుంది. అలా అని ఇంకొంచెం ముందుకు పెడితేనేమో అక్కడ ప్లేస్ కొంచెం కరెక్ట్గా లేదనమాట పెట్టడానికి. సో మేము అన్నీ చెక్ చేసి, వాటర్ ఫ్లోకి అన్నిటికీ చెక్ చేసి ఎక్కడ పెట్టాలన్నది ఫిక్స్ అయ్యి ఒక ప్లేస్ ఫిక్స్ చేసి అక్కడ పెట్టామన్నమాట. పెట్టిన తర్వాత మా వెనకాల ఆయన చిన్నగా స్టార్ట్ చేశారు. ఏమని, అంతా ఓకేనా, మీరు పర్మిషన్స్ అన్నీ తీసుకున్నారా, చూసుకోండి ఒకసారి అని చెప్పి. సరే అని చెప్పి, ఇక్కడ మాకు కమ్యూనిటీలో హెచ్ఓఏ రూల్స్ చాలా దారుణంగా ఉంటాయన్నమాట. చాలా ఏమంటారు, చాలా పర్టికులర్గా వాళ్ళు కొన్ని ఫాలో చేస్తారు. ఒక్కొక్క కమ్యూనిటీకి ఒక్కోలా ఉంటాయి. మాకు కొన్ని గైడ్లైన్స్ ఉన్నాయి. సో దాన్ని బట్టి మేము దానికి పర్మిషన్ కోసమని ఇలా ఎక్కడ పెడుతున్నామో మనం అవి మార్క్ చేసుకొని దాన్ని బ్లూ ప్రింట్లో ఫొటోస్ అవన్నీ అటాచ్ చేసి పంపించాలన్నమాట. అవి పంపించిన తర్వాత వాళ్ళు చాలా రోజులు మాకు టైం తీసుకున్నారు రిప్లై ఇవ్వడానికి. చాలా రోజులు వెయిట్ చేస్తున్నాం. ఏంటి ఇలా అయింది, మేమేమో ఈలోపు మట్టి, దానికి సాయిల్ అన్నీ కొనేసామన్నమాట. ఇలా అయింది, ఇంకా ఏం చెప్పట్లేదు వీళ్ళు అని చెప్పేసి అనుకుంటూ ఉన్నాం. అండ్ అక్కడ మేము సెట్ చేసేది కూడా వాటర్ ఫ్లో అది ప్రాపర్గా వెళ్ళడానికి. అండ్ సెకండ్ ఏంటంటే, మనకి స్ప్రింక్లర్స్ ఉంటాయి, అవి కూడా మనం జాగ్రత్తగా ఈ బెడ్ పెట్టేటప్పుడు చూసుకొని పర్టికులర్ అంటే చిన్న చిన్న పాయింట్సే కానీ అవి కూడా ఇంపార్టెంట్ అనమాట. అవన్నీ కూడా చూసుకొని పెట్టుకోవాలి. అవన్నీ చూసుకొని మేము జాగ్రత్తగా అవన్నీ ఫిక్స్ చేసాం. దానికైతే మాకు ఎంటైర్ లైక్ ఆల్మోస్ట్ 2 months పైనే ఈ ప్రాసెస్ టైం పట్టింది. అవి పెట్టి అలా వదిలేసామన్నమాట చాలా రోజులు, సరే అవుతుందిలే అని చెప్పి. మొత్తానికి 2 months కానీ మాకు పర్మిషన్ రాలేదు. ఎందుకంటే ముందే పర్మిషన్ రాకుండా ఏదైనా చేసేసి ఆ బెడ్లో అన్నీ సెట్ చేసేస్తే మళ్ళీ అంత ఈజీ కాదు కదా, మళ్ళీ కదపడం అవన్నీ అని చెప్పేసి నేను కొంచెం వెయిట్ చేసాము. వన్స్ పర్మిషన్ వచ్చి ఓకే అన్న తర్వాత, ఇగోండి కార్డ్బోర్డ్ చూసారా, అంటే దీంట్లో కింద ఫస్ట్ ఒక లేయర్ వేయాలని చెప్పారు. ఇవన్నీ మాకు సైంటిస్ట్ ఉందన్నమాట. ఆమె సలహాలు సూచనల మేరకు అవి ఫాలో అవుతూ ఉన్నాను నేను. కనిపిస్తుంది నెక్స్ట్ కొంచెం కొంచెం ముందుకెళ్ళాక ఈ వీడియోలో కనిపిస్తుంది, మీకు చూపిస్తాను. సో ఇక్కడ చూసారా మీరు, నేను ఆ చివర ఒక పింక్ కలర్ కనిపిస్తుంది కదా, ఆ స్పాట్లో పెడదామని చూస్తే అక్కడ నీడ వచ్చేసింది చూసారు. అంటే ఆ పక్క హౌస్కి మాకు మధ్యలో అక్కడ చాలామంది ఏంటంటే అక్కడే పెట్టుకున్నారనమాట బెడ్స్ అవి దగ్గరగా. బట్ ఆ రెండిళ్ళకి మధ్య దగ్గర పెడదామంటే మాకు ఎండే రావట్లేదు. ఈ టైంలో కూడా ఆఫ్టర్నూన్ ఒక జస్ట్ 1 hour 2 hours ఎండ్ వస్తుంది. అందుకని ఇంత దూరంగా వీళ్ళకి కొంచెం దగ్గరగా అలా పెట్టాల్సి వచ్చింది. బట్ ఇంకా తప్పలేదు మాకు. ఇంకా ఓకే అనుకొని ఇక్కడికి అందుకే పర్మిషన్ అయ్యి ప్రాపర్గా తీసుకొని పెట్టాం. ఇవి పెట్టే ముందు ఒక్కసారి మా ఆయన లాన్ మూవింగ్ చేసేసి దాన్ని సెట్ చేద్దామని చెప్పి స్టార్ట్ చేసాం అనమాట. మొత్తానికి అమెజాన్ డబ్బాలన్నీ ఇలా పనికొచ్చాయి అనమాట. ఈ చిన్న చిన్న ముక్కలు అవి ఇవి అన్నీ కలిపేసి మొత్తం అలా ఒక లేయర్ కింద, జస్ట్ అది చూడడానికి అన్నీ ఉన్నాయి కానీ ఒక లేయర్ కింద ఫిల్ చేసాం. దాని తర్వాత ఫుల్గా మల్చ్ చేయడం మొదలుపెట్టాం. ఈ మల్చ్ కూడా ఇది ఏమంటారు, ఆ బెడ్ కొంచెం పెద్దది అయ్యేసరికి బాగానే ఎంత వేసినా సరే ఇంకా సరిపోవట్లేదనమాట. సో అలా మేనేజ్ చేసి మొత్తానికి ఆ మల్చ్ అది సెట్ చేసేసాము. ఇంకా నెక్స్ట్ డే సాయిల్ ఇక్కడ తెచ్చి పెట్టామన్నమాట. మాకు ఈ సాయిల్ కూడా ఒక పెద్ద స్టోరీ అయింది. ఈ సాయిల్ బ్యాగ్ పెద్ద బ్యాగ్, చాలా వెయిట్ ఉంటుంది. అండ్ మాకు ఇంటి ముందు తీసుకొచ్చి పెడితే మళ్ళీ మేము కొంచెం రిక్వెస్ట్ చేసుకుని ఇక్కడ తీసుకొచ్చి పెట్టించుకున్నాం.
ఇది చాలా టైం పడుతుందంట, టైం టేకింగ్ ప్రాసెస్ ఈ మట్టి వేయడం అని చెప్పారు అందరూ. బట్ మేము చాలా ఫాస్ట్గానే, అంటే ఇది కొంచెం స్పీడ్గా పెట్టాను కానీ బట్ కొంచెం పని కూడా ఫాస్ట్గానే చేసాము. అయిపోయింది. బెడ్లో మొత్తం 2 బెడ్స్లో ఫుల్గా వేసేసాం మట్టి. 1 అవర్లో ఫినిష్ చేసేసాం చాలా ఫాస్ట్గా. మా ఫ్రెండ్ 2-3 రోజులు పడుతుందని చెప్పింది, కానీ గట్టిగా గంటలో వేసేసాం ఇద్దరం. ఫాస్ట్గా చేస్తాం కొంచెము. అండ్ లక్కీగా కొంచెం దగ్గరగానే ఆ ప్యాచ్ కనిపిస్తుంది కదా, ఎగ్జాక్ట్గా అక్కడ ఉంది బెడ్. అక్కడ బ్యాగ్ ఉంది ఆ ప్యాచ్ దగ్గర. ఇక్కడికి మట్టి తెచ్చి వేసేసాం. ఫస్ట్ స్టెప్ కంప్లీట్ అయిపోయింది. సీడింగ్ చేయాలి రేపు అనుకుంటున్నాం, సీడ్స్ పెట్టడం అవన్నీ రేపు అయిపోతే ఇంకెప్పుడు ఇంకా ఫార్మింగ్ చేసేసి నేను ఇంకేమంటారు ఇంకా వెజ్జీస్ కూరగాయలు ఇంకేం కొనను. 1 సంవత్సరం దాకా అసలు ఇండియన్ స్టోర్కి వెళ్ళే పని లేకుండా చేసేద్దామని చూస్తున్నాను. చూద్దాం. నెక్స్ట్ డే ఇంకా సీడింగ్ స్టార్ట్ చేసాము. సో మా ఫ్రెండ్ చెప్పా కదా, మా సైంటిస్ట్ నేను మొదలుపెట్టాను అనమాట. ఇది కొంచెం మాకు టైం బాగానే పట్టింది. నేను ఈ పనితో పాటు ఇంకో పని ఏం పెట్టుకున్నానంటే, ఇంట్లో పాట్స్ ఉంటాయి కదా మన ఇండోర్ ప్లాంట్స్, అవన్నీ కూడా చేంజ్ చేద్దాం మట్టి, అంటే ఇది మంచి సాయిల్ అని చెప్పి ఆ పాతవన్నీ బెడ్లో వేసేసి మిగిలినవి కొంచెం పాట్లో మట్టది మారుద్దామని అవి ఫిక్స్ చేశాను అనమాట. దానికి మాకు టైం టేకింగ్ బాగానే అయ్యింది. అండ్ నాకేంటంటే కొంచెం చెప్పా కదా, నాకు అంత పెద్దగా వాటి గురించి ఎలా చేయాలి ఏంటి అన్నది కొంచెం అంతగా రాదు. దానికి కొంచెం బాగా నాలెడ్జ్ ఉంది. సో అది హెల్ప్ చేస్తుంది అనమాట. ఇవన్నీ కొంచెం మనీ ప్లాంట్స్ అవన్నీ ఎలా సెపరేట్ చేయాలి, ఏ పాట్స్లో పెట్టాలి, అవన్నీ కొంచెం బాగానే టైం తీసుకొని అలా కూర్చొని మంచిగాని బయట ఎండలో ఫుల్గా పని చేసామన్నమాట. అవన్నీ అయిన తర్వాత మళ్ళీ ఈ సీడ్స్ కూడా తన దగ్గరవే. తను గార్డెనింగ్ బాగా చేస్తుంది. సో తను లాస్ట్ ఇయర్వి అవి స్టోర్ చేసినవి అవన్నీ దాస్తుంది మేడం బాగానే. అవన్నీ నాకు ఇచ్చిందనమాట. అండ్ ఎలా పెట్టాలి ఏంటి కూడా తనే చూసుకుంది అవన్నీని. సో మనం ఇవన్నీ చెప్పి చేయించుకొని మనం తర్వాత చూద్దామని కొన్ని మేము జస్ట్ ఒక 2-3 టమాటా మొక్కలు అవి మాత్రం కాస్కో నుంచి తీసుకొచ్చాను. మిగతా అన్ని సీడ్సే పెట్టాము బెడ్స్లో. అందుకే బెడ్లో ఏమీ మొక్కల్లాగా ఏం కనిపించట్లేదు, జస్ట్ టమాటో మొక్కలు తప్పితే మిగతా అన్నీ తర్వాత ఇంకా సీడ్స్ కాబట్టి కొంచెం టైం పడుతుంది అన్నట్టు. సో అవన్నీ పెట్టామన్నమాట. అమ్మ అయిపోయింది. సో ఇప్పటికైతే జస్ట్ ఒక్క టమాటాలు ఒక్కటే మొక్కలు, మిగతా అన్నీ ఇలా చిన్న చిన్న స్టిక్స్ పెట్టి ఏమేమి వేసామో అవన్నీ పెట్టామన్నమాట. సో ప్రస్తుతానికి అండ్ ఇక్కడ కూడా సేమ్ బెల్పపూర్ ఒక్కటే చిన్న మొక్కలు తీసుకొచ్చాము. ఇవి మిగతా అన్నీ సీడ్స్ వేసాము. గోంగూర, తోటకూర, పాలకూర, బెల్ పెప్పరు, బీరకాయలు మొత్తం అన్నీ వేసేసాం. సో ఇవి వస్తే కానీ చూడాలి. ప్రస్తుతం చూడడానికి ఖాళీగా ఉంది. మెయిన్ చాలా పెద్ద పని అయ్యింది ఈరోజు అయితే మాత్రం కంప్లీట్గా. సో ఇంకా నెక్స్ట్ కూరగాయలు రావడం అవన్నీ చేయాలి. అమ్మో చాలా పని ఉంది, అసలు తెలియట్లేదు కానీ ఫుల్ టైర్డ్. కూడా మొక్కలు మార్చాం కాబట్టి ఇవన్నీ ఒక్కసారి వాష్ చేసి ఇండోర్ మనీ ప్లాంట్స్ మెయిన్గా సెట్ చేయాలి. సో అయిపోయింది బెడ్ పెట్టడం అయిపోయింది. ఇది ఒక పెద్ద టాస్క్ అనమాట. ఈ మొక్కలు చూసారా, ఈ సీడ్స్ కానీ టమాటాలు జస్ట్ బేసిక్ థింగ్స్ పెడతాము. కొన్ని ప్లాంట్స్ అన్నా సరే వాటికి ఎన్ని రకాలు ఉన్నాయో ఇవి కూడా చాలా తెలియాలి. దీని మీద కూడా నాలెడ్జ్ ఉండాలి. అంటే ఏం పెట్టుకోవాలి ఇందులో. టమాటాలు అయితే కనీసం ఒక 20-30 రకాలు ఉంటాయి. మనకి ఏం కావాలి పర్టికులర్గా ఎలాంటివి కావాలన్నా చూసి పెట్టుకోవాలి. ఈవెన్ ప్రతిదీ క్యారెట్స్ కానీ, వంకాయలు కానీ, బెండకాయలు కానీ చాలా అంటే నెంబర్ ఆఫ్ వెరైటీస్ ఉంటాయి అన్నమాట. ఇవైతే అన్ని సీడ్స్ ప్యాకెట్స్ ఉంటాయి. ఇవి తెచ్చి ఆ మట్టిలో వేసుకోవడానికి, ఇవి సెలెక్ట్ చేయడానికి కూడా మాకు చాలా టైం పట్టింది. ఐ థింక్ నాకే పెద్దగా నాలెడ్జ్ లేదు కానీ చాలామందికి ఉండొచ్చు. సో దానివల్ల పెద్దగా ఎవరు ఎక్కువ ఇబ్బంది పడరేమో. బట్ నాకైతే ఇవన్నీ బేసిక్ థింగ్స్ లాగా అనిపించాయి అన్నమాట. చిన్నదే, చూడ్డానికి చిన్న విషయమే తెచ్చేసేయడమే అనుకుంటాం కానీ ఆ చూజింగ్ అవన్నీ కూడా కరెక్ట్గా తెలియాలి. సో ఇది ఈ వీడియో అయితే మాత్రం ఇవన్నీ నేను
రికార్డ్ చేసిందంతా లోస్లోవి బాగున్నాయి, ఆర్గానిక్ అవి ఉన్నాయి, మీరు ట్రై చేయొచ్చు. ప్రస్తుతానికైతే బెడ్ పెట్టేసాం, సీడింగ్ కూడా చేసేసాము. ఇంకా నెక్స్ట్ మీకు అప్డేటెడ్ వీడియోస్ ఏమేమి హార్వెస్ట్ చేశాను, ఏం వస్తాయి, నేను కూడా వెయిట్ చేస్తున్నాను అనమాట నా పొలంలో మొలకలు ఎప్పుడు వస్తాయా అని. సో మీకు కూడా అవన్నీ చూపిస్తాను నెక్స్ట్ వీడియోస్లో. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. చాలా రోజులు అయిపోయింది, కొంచెం లైక్లు, షేర్లు, కామెంట్లు కొంచెం మర్చిపోకండి. అంటే చాలా రోజులు అయింది కదా, మీరు పెట్టి మర్చిపోయి ఉంటారు. కీప్ సపోర్టింగ్ మీ అగైన్. థ్యాంక్ యూ సో మచ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్.